అరాచకం మెంటల్ ఎక్కించాడు సుజిత్ అండి ఏంటో చూపించాడు. మస్తుంది, సూపర్ ఉందన్నా, మస్తు ఉంది. ఇంకా ఉంటది సినిమా అయితే ఉంది. సినిమా కిరాగా అసలు సినిమా మన హిట్ మామూలు కాదు. సుజిత్ అన్న లోపల ముగ్గు చూడాలన్నా మామూలు. ఫస్ట్ హాఫ్ లో ఫుల్ ఇంటర్వెల్ లోపల ప్రతి ఒక్కరు లేచి డాన్స్ హిట్ కొట్టేసా. బాబు 10 సార్లు సావు అనుకున్నా, సావు మించిపోయిండు, సేవలు లేచిపోయినాయి ఆల్రెడీ. చింపేశాడు భయ్యా, ఏమన్నా ఇచ్చుకో. మా 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. టైం పెట్టుకొని 15 నిమిషాలకు ఒక గూస్ బంప్స్ మూమెంట్. వింటేజ్ పవన్ కళ్యాణ్, ఒక ఓజస్ గంభీరా, ఒక జానీ. ఒకటే గుర్తు పెట్టుకోండి, 2 రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. బ్లాక్ బస్టర్ సినిమా అదిరిపోయింది. కళ్యాణ్ బాబుకి చాలా ఇంటర్వెల్ అయితే బ్యాక్ బ్రో, పిక్చర్ వేసింది అసలు సూపర్. ఎక్స్పీరియన్స్ చేయాలి సినిమా. లేపుతారే బిల్డింగ్. ఇంటర్వెల్ 10 సంవత్సరాల తుమ్ములు లేచిపోయింది. ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. కళ్యాణ్ బాబు అత్తారింటికి రాలే తర్వాత ఇండస్ట్రీ హిట్ లోడింగ్. ఇది ఫుల్ మీల్ కాదన్నా, ఇది బిర్యానీ కాదన్నా, ఇది బండి కాదన్నా. అంతగా మించి పవర్ స్టార్ మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ హిట్ కొట్టాడు. ఎంట్రీ బ్లాక్ బస్టర్ ఎంట్రీ. మీరు కనీ విని ఎరుగని ఎంట్రీ అది. ఇంటర్వెల్ లో మీరు ఏనాడో చూడండి, పవన్ కళ్యాణ్ చూడబోతున్నారు. హిట్ కొట్టేశాం. ఫస్ట్ హాఫ్ మ్యాడ్ ఫస్ట్ హాఫ్. సినిమాకి వెళ్ళరా, రివ్యూ కాదురా, సినిమాకి వెళ్ళరు. ఎలా ఉండబోతుంది ఫస్ట్ హాఫ్ సూపర్ అసలు ఉంది మేడం. పవన్ కళ్యాణ్ మాసు. ఇంటర్వెల్ సీన్ కి తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ సూపర్ పవన్ కళ్యాణ్ మార్క్ ఓజీ మార్క్ పట్లంతే. ఓజీ మార్క్ పడిపోయింది. కళ్యాణ్ బాబు ఫ్యాన్ సినిమా తీస్తే లోపల జనాలు కనబడింది. ఈ రోజు తమనన్న బీజిఎం చంపేశాడు. చెప్పండి ఫస్ట్ హాఫ్ సాటిస్ఫైడా? బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఒకటే తమను బీజిఎం ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు బీజిఎం తమకి. ఏ తమన్ చెప్పాడు చూడు, ఇది తమన్ ఇచ్చారు కదా, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమన్కి ఇస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇవ్వట్లే, తమన్కే. థర్డ్ పాయింట్ పవన్ కళ్యాణ్ ఒక ఖుషి, ఒక గబ్బర్ సింగ్, ఒక జానీ, ఒక ఖుషి, ఒక అతనిది.
ప్రపంచానికి ఒక్కడే పవన్ కళ్యాణ్ అన్న. ఫస్ట్ 30 మినిట్స్ ఒక ఎపిసోడ్ అయితే ఇంటర్వెల్లో వస్తాడు చూడు గన్న పట్టుకొని జానీ ఎప్పుడో పడాలి అసలు ఫస్ట్ వరకు ఓచకోత ఓవరాల్ గా ఫ్యాన్స్ కే కాదు అందరికీ నచ్చుద్ది. సుజిత్ ఎవరికైనా నచ్చుద్ది, సినిమాలో అందరికీ నచ్చుద్ది. సుజిత్ అన్న తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు పండేస్తాం. అందరూ చూడండి, ఇది అందరి సినిమా. ఫస్ట్ హాఫ్ 10 out of 10. పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని బీజిఎం ఇచ్చాడు, కత్తితో బీజిఎం ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తమన్నా నువ్వు డ్యూటీ చేసావు, నువ్వు డ్యూటీ నీకు బావర్చి బిర్యానీ కాదు హైదరాబాద్ లో బిర్యానీ తిన్నావు. నువ్వు తగ్గక ఇంటర్వెల్ మెంటల్ క్లైమాక్స్ కి ప్రతి థియేటర్ దగ్గర అంబులెన్స్లు ఉండాలి. గబ్బర్ సింగ్ ఇప్పుడు ఇట్స్ OG పర్ఫార్మెన్స్. ఫ్యాన్స్ అందరికి ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ మూవీ అవ్వబోతుంది. చాలా 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 బాగుంది. వెరీ సాటిస్ఫైడ్ కాదన్నా, మైండ్ బ్లోయింగ్ ఆడియన్స్, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. తమన్ మ్యూజియం ఒక్కటి ఎవ్రీథింగ్ ఒక్కటి కాదు, ప్రతి సీన్ చాలా 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 బాగుంది. It will be the very biggest hit for the Pawan Kalyan fans. I think everyone can enjoy it. మామూలుగా వీరమల్లు తోటి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు ఓజీ తోటి దానికి మించి హ్యాపీనెస్ ఉండబోతుందా సెలబ్రేషన్? Double, triple, 100 whatever you can take it, but it will be an excellent movie. జిత్తు తమన్నా పవన్ కళ్యాణ్ కాంబో అతను కూడా మీరు రివ్యూలు అడుగుతారు కానీ మీరే చూడాలి, మీరే చెప్పేస్తారు రివ్యూ బయటకు వచ్చి. మామూలుగా వీరమల్లుతో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కదా. వీరమల్లు లేదు, పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేసిండు మామూలుగా లేదు. తమనన్న తోపు తమనన్నకి తెలుగు ఆడియన్స్ పల్స్ తెలుసు. తమనన్న తోపు. పగిలిపోయింది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేయండి. నోటితో ఆరపడం కాదు, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. చుక్కలు తెంగేస్తున్నాయి కాలి ఆకాశం. సుజిత్ కి గుడి కట్టేస్తానా, సుజిత్ కి గుడి కట్టేయాలన్నా. ఫైర్ తీసుకో. ఫైర్ ఇక్కడ మంటలు. సుజిత్ మెంటల్. సుజిత్ మెంటల్. ఫస్ట్ హాఫ్ గంభీర కత్తి పట్టుకుంటేనే తలకాయలు లేచినాయి. సెకండ్ హాఫ్ నాకు తెలిసి క్లైమాక్స్ శివుడు రుద్రతాండవే, మెళ్ళ తలకాయలు మాలే. క్లైమాక్స్ చెప్తాం అప్పుడు. సుజిత్ పవన్ కళ్యాణ్ ఎలా చూపించాడో అలా చూపించాడు, అంతే సింపుల్ అన్న. ఒకటే మాట, ఆడు ఈడు కాదు, ఇంటర్వ్యూలకి మొత్తం పోతారు, అక్కడతోనే సమాప్తం. 100 పుష్పాలు 1000 ఖుషి ఎలా ఉంది? అన్న. మాటలు లేవన్నా, పిచ్చోళ్ళు అయిపోతారన్నా, మ్యాడ్ అయిపోతారన్నా. అన్న మాటలు లేవన్నా. అన్న ఎక్స్పెక్ట్ చేయరన్నా మీరు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అన్న. తమన్ బీజియం ఎట్లా ఉంది అన్న? మీసం తిప్పుకోవాలి బ్రో. అది జరిగిందా ఇందులో? డబల్ తిప్పాలి బ్రో. అంతేనా? అంతే. డబుల్ ఇట్లా అన్న సీట్లు ఊగుతున్నాయి. రావాలి దీన్ని కొట్టాలంటే. కెమెరా ఉందని కాదు కానీ సినిమా సూపర్ హిట్. మామూలుగా ఫ్యాన్స్ కేనా అందరికీ?
అన్న వింటానా మేడనా పిచ్చోలేకపోతానా ఆ తల ఇట్లా నరుకుతాడు ఇట్లా కత్తి ఇట్లా వస్తాయి ముందరికి ఫస్ట్ హాఫ్ అబ్బా ఇప్పుడు సెకండ్ హాఫ్ పై ఇంకా హైప్ పెరిగింది అన్న నరుకుతే చెప్పలే బాంబే వస్తున్నా తల జాగ్రత్తగా డైలాగ్ రాలే ఇంకా ఇప్పుడు ఎయిటింగ్ అది ఇంటర్వెల్ బ్యాంగ్ తల లేచిపోయినా ఇట్లా ఎట్లా నరికిండన్నా ఇట్లా నరికి కిందకి ఇట్లా వచ్చింది తల అబ్బా మీకు ఫస్ట్ హాఫ్ మొత్తంలో బాగా హైలైట్ అనిపించింది ఫస్ట్ హాఫ్ డైలాగ్ మొత్తం ఒకటే అన్న ఇట్లా వైట్ అది వేసుకుంటాడు ఇట్లా ఆయన చేసింటాడు కదా ఇట్లా వచ్చి తల ఇట్లా వాడు నరికి తెంగుతాడు అని అబ్బా అదైతే మ్యాడ్ అనే మొత్తం మ్యాడ్ తర్వాత నా కొడుకు వస్తున్నాడు అని ప్రకాష్ రాజ్ అంటాడు అదైతే మొత్తం థియేటర్ మొత్తం బ్యాంగ్ అన్న